ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. నిన్న అంటే శనివారం నాడు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగినటువంటి ఉత్కంఠ భరిత పోరులో 2 పరుగుల స్వల్ప తేడాతోటి ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 2024 సీన్ను రీక్రియేట్ చేసింది ఆర్సీబీ. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ మళ్ళీ అగ్రస్థానానికి దూసుకువెళ్ళింది. గత ఏడాది అంటే 2024 సీజన్లో ఇదే చెన్నై సూపర్ కింగ్స్తో ఇదే గ్రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్ను రిపీట్ చేస్తూ మరోసారి ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో గెలుపొందింది ఆర్సీబీ. క్రితం సీజన్లోనూ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేసి సిఎస్కేకు విజయాన్ని దూరం చేసినటువంటి యష్ దయాల్ మరోసారి దాన్ని రిపీట్ చేశాడు. గెలుపుపై ధీమాతో ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు నిరాశను మిగిల్చాడు యష్ దయాల్. ఈ మ్యాచ్లో సిఎస్కే విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా యష్ దయాల్ మ్యాజిక్ తోటి ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతోటి విక్టరీని నమోదు చేసింది. ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో గెలవటం ఆర్సీబీకి కీలకం. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ దిగినప్పటి నుంచి ఆ జట్టు బ్యాటర్లు ఎదురు దాడికి దిగారు. చివర్లో రొమారియో షెఫర్డ్ విధ్వంసాన్ని మరో లెవెల్కు తీసుకువెళ్లాడు. ఏకంగా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు రొమారియో షెఫర్డ్. విరాట్ కోహ్లీ 62 పరుగులతోటి, జాకోబ్ బెథెల్ 55 పరుగులతోటి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల స్కోర్ చేసింది. 214 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సిఎస్కే షేక్ రషీద్, శామ్ కరణ్ వీరిద్దరూ విఫలమైనప్పటికీ మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే, జడేజా విధ్వంసకర బ్యాటింగ్ తోటి చెలరేగారు. షేక్ రషీద్ 14 పరుగులు చేసి అవుట్ అయితే శామ్ కరణ్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే మరొక ఓపెనర్ ఆయుష్ మాత్రే, జడేజా వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓవైపు ఆయుష్ మాత్రే సెంచరీకి చేరువగా మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఇచ్చినటువంటి 4 సునాయాసమైనటువంటి క్యాచ్లను ఆర్సీబీ ఆటగాళ్లు వదిలేశారు. దీంతో సిఎస్కే విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ లుంగి ఎంగిడి 17వ ఓవర్లో వరుసగా ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్లను పెవిలియన్కు చేర్చి మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆయుష్ మాత్రేను క్యాచ్అవుట్ చేసినటువంటి ఎంగిడి డెవాల్డ్ బ్రేవిస్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. నిర్ణీత 15 సెకండ్ల లోపు రివ్యూ కోరుకోకపోవడంతో డెవాల్డ్ బ్రేవిస్ యొక్క రివ్యూను ఎంపైరు అనుమతించలేదు. టైమరు స్క్రీన్లో కనిపించకపోవడంతో జడేజాతో బ్రేవిస్ టైం వేస్ట్ చేశాడు. కానీ రిప్లేలో బంతి 5వ స్టంపును మిస్ అవ్వడం గమనార్హం. ఎంపైర్ నితిన్ తప్పిదము సిఎస్కే కొంపముంచింది. ఈ ఓవర్లో 2 వికెట్లు తీసినటువంటి ఎంగిడి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 18వ ఓవర్ వేసినటువంటి శ్రేయస్ శర్మ కేవలం 6 పరుగులే ఇవ్వగా 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 14 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఆఖరి ఓవర్లో సిఎస్కే విజయానికి 15 పరుగులు అవసరం కాగా యష్ దయాల్ తొలి 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చి ధోనీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 4వ బంతిని బీమర్గా వేయడంతో శివన్ దుబే భారీ సిక్సర్ బాదాడు. ఇది నోబల్ కావడంతో చివరి 3 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి సిఎస్కేకు. క్రీజ్లో శివన్ దుబే, ఆ తర్వాత రవీంద్ర జడేజా ఉండటంతో సిఎస్కే ఖచ్చితంగా గెలుపు సాధిస్తుంది అని అనిపించింది. అయితే కట్టడిగా బౌలింగ్ చేసినటువంటి యష్ దయాల్ ఆ 3 బంతుల్లో 3 సింగిల్స్ మాత్రమే ఇచ్చి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. గతేడాది కూడా యష్ దయాల్ ఇదే తరహా బౌలింగ్ తోటి సిఎస్కేపై సంచలన విజయాన్ని అందించాడు. 8 బంతులు ఆడినటువంటి ధోని 1 సిక్స్తో 12 పరుగులు చేయడము సిఎస్కే ఓటమిని శాసించింది. అతను కాస్త దూకుడుగా ఆడి ఉంటే సిఎస్కే గెలిచేదే. ఇక ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీస్తే కృణాల్ పాండ్యా, యష్ దయాల్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. కృణాల్ పాండ్యా ఒకే ఒక్క వికెట్ తీసినప్పటికీ 3 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లుంగి ఎంగిడి సైతము అద్భుతంగా 4 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మిగతా బౌలర్లు కాస్త భారీగానే పరుగులు ఇచ్చారు. రొమారియో షెఫర్డ్ ఒకే ఓవర్లో 18 పరుగులు ఇస్తే శ్రేయస్ శర్మ 4 ఓవర్లలో 43 పరుగులు అయితే ఇచ్చాడు. అయితే 17వ ఓవర్లో శ్రేయస్ శర్మ అద్భుతంగా కీలక సమయంలో బౌలింగ్ వేసి కేవలము 6 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక యష్ దయాల్ కూడా ఓవర్కి సగటున 10.2 చొప్పున, భువనేశ్వర్ కుమార్ అయితే 4 ఓవర్లలో 55 పరుగులు, అంటే ఓవర్కి సగటున 13.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా కృణాల్ పాండ్యా కానీ, ఆ తర్వాత లుంగి ఎంగిడి కానీ వీరిద్దరూ అద్భుతమైనటువంటి బౌలింగ్ను ప్రదర్శించి పరుగులను బాగా కట్టడి చేయడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించినటువంటి రొమారియో షెఫర్డ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీకి ఓపెనర్లు జాకోబ్ బెథెల్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 4లు 6లతోటి విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకున్నటువంటి జాకోబ్ బెథెల్ ఫిల్ షాట్ లేనటువంటి లోటును అద్భుతంగా పూరించాడు.
ఖలీల్ అహ్మద్ వేసినటువంటి తొలి ఓవర్లోనే బెతెల్ వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. అన్షుల్ కాంబోజ్ వేసినటువంటి 2వ ఓవర్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే ఖలీల్ అహ్మద్ వేసినటువంటి 3వ ఓవర్లో జాకోబ్ బెతెల్ ఏకంగా 3 సిక్స్లు బాదాడు. అన్షుల్ కాంబోజ్ వేసినటువంటి 4వ ఓవర్లో జాకోబ్ బెతెల్ 27 పరుగుల వద్ద ఉన్న సమయంలో అతను ఇచ్చినటువంటి క్యాచ్ను అందుకునే ప్రయత్నంలో జడేజా, పత్రినా వీరిద్దరూ ఢీకొని క్యాచ్ను నేలపాలు చేశారు. ఆ విధంగా 27 పరుగుల వద్ద జాకోబ్ బెతెల్కు ఒక లైఫ్ లభించింది. జడేజా ఆల్మోస్ట్ క్యాచ్ను అందుకున్నాడు, కానీ అనవసరంగా పత్రినా వచ్చి జడేజాను ఢీకొని బాల్ను కింద పడేలా చేశాడు. నూర్ అహ్మద్ వేసినటువంటి 5వ ఓవర్లో బెతెల్ కొట్టినటువంటి ఒక 6, ఒక 4తో కలిపి 14 పరుగులు వచ్చాయి. ఇక అన్షుల్ కాంబోజ్ వేసినటువంటి 6వ ఓవర్లో కోహ్లీ వరుసగా 6-4 కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. ఇక ఇద్దరు అంటే విరాట్ కోహ్లీ తర్వాత జాకోబ్ బెతెల్ వీరిద్దరు కూడా పోటీపడి కొట్టడంతో పరుగుల ప్రవాహము వరదలా పారింది. జడేజా వేసినటువంటి 7వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే ఓవర్కి 14, 15, 20 పరుగులు వస్తున్నటువంటి సమయంలో జడేజా 7వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. ఇక శామ్ కరణ్ వేసినటువంటి 8వ ఓవర్లో బెతెల్ ఒక 4 కొడితే కోహ్లీ ఒక 6 బాదాడు. జడేజా వేసినటువంటి 9వ ఓవర్లో 4 కొట్టినటువంటి బెతెల్ 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే పత్రినా వేసినటువంటి 10వ ఓవర్లో బ్రేవిస్ పెట్టినటువంటి ఒక అద్భుత క్యాచ్కు బెతెల్ అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్నటువంటి జాకోబ్ బెతెల్ 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ వికెట్కి జాకోబ్ బెతెల్, విరాట్ కోహ్లీ వీరిద్దరు కలిసి 59 బంతుల్లోనే 97 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. ఇక జడేజా వేసినటువంటి 11వ ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి కోహ్లీ 5వ బంతికి 4 కొట్టి 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బాల్ కూడా బౌండరీకి తరలించాడు విరాట్ కోహ్లీ. అయితే శామ్ కరణ్ వేసినటువంటి 12వ ఓవర్లో ఖలీల్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 5 ఫోర్లు 5 సిక్సర్లతోటి 62 పరుగులు చేశాడు. సాధారణంగా కాస్త నెమ్మదిగా ఆడేటటువంటి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో పూర్తి అగ్రెసివ్గా ఏకంగా 6 4లతోటి విరుచుకుపడ్డాడు. ఇక 2 ఓవర్ల వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ కావడంతో దేవదత్త పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్ వీరిద్దరూ ఇన్నింగ్స్ను కొనసాగించారు. అయితే వీళ్ళు స్లోగా ఆడటంతో రన్ రేటు క్రమంగా తగ్గింది. అంతేకాకుండా క్రమంగా వికెట్లు కూడా కోల్పోవడంతో ఆర్సీబీ రన్ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. శామ్ కరణ్ వేసినటువంటి 14 ఓవర్లో వరుసగా 4-6 కొట్టినటువంటి పడిక్కల్, పత్రినా వేసినటువంటి 16వ ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి దేవదత్త పడిక్కల్ ఒక 4, ఒక సిక్సర్ తోటి 17 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 15 బాళ్లలో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కూడా ఆర్సీబీ రన్ రేటు క్రమంగా బాగా తగ్గుకుంటూ వచ్చింది. అంతేకాకుండా కొన్ని వికెట్లను కూడా కోల్పోయింది. 8 బాల్స్ ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేసినటువంటి జితేష్ శర్మ కూడా నూర్ అహ్మద్ వేసినటువంటి 17వ ఓవర్లో బ్రేవిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 15 బాల్స్ ఆడినటువంటి కెప్టెన్ రజత్ పాటీదార్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పత్రినా వేసినటువంటి 18వ ఓవర్లో శామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో దేవదత్త పడిక్కల్ 15 బంతుల్లో 17 పరుగులు, జితేష్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు, అదేవిధంగా పాటీదార్ 15 బంతుల్లో 11 పరుగులు. ఇలా వాళ్ళు పరుగులు తక్కువగా చేయటమే కాకుండా బాల్స్ ఎక్కువ ఆడటంతో ఆర్సీబీ రన్ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక దశలో 11.4 ఓవర్లలో 121 ఫర్ 1గా ఉన్నటువంటి ఆర్సీబీ స్కోరు 17.4 ఓవర్లలో 157 ఫర్ 5గా మారింది. అంటే 6 ఓవర్ల వ్యవధిలో కేవలం 36 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది ఆర్సీబీ. దీంతో రన్ రేటు కూడా బాగా పడిపోయింది. ఆ 13వ ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్య రన్ రేటు కేవలము ఓవర్కి సగటున 6 మాత్రమే వచ్చింది. పవర్ ప్లే ముగిసేసరికల్లా రన్ రేటు 11.83 చొప్పున ఉంటే 12 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ రన్ రేటు 10.16 ఉంటే ఇక 18 ఓవర్లు ముగిసేసరికల్లా రన్ రేటు 8.83కు దిగి వచ్చింది. సో ఈ దశలో ఆర్సీబీ కనీసం 200 పరుగులైనా చేయగలుగుతుందా అని అనిపించింది. అయితే 19వ ఓవర్ వేసినటువంటి ఖలీల్ అహ్మద్కు రొమారియా షెఫర్డ్ ఏకంగా చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో వరుసగా 6, 6, 4, 6, 6, 4 కొట్టినటువంటి షెఫర్డ్ ఏకంగా విధ్వంసమే సృష్టించాడు. 4 సిక్స్లు 2 ఫోర్లతోటి ఆ ఓవర్లో ఏకంగా 33 పరుగులు చేశాడు రొమారియా షెఫర్డ్. ఈ సీజన్లో ఒక ఓవర్లో వచ్చినటువంటి అత్యధిక పరుగులు ఇవే. ఇక పత్రినా వేసినటువంటి చివరి ఓవర్లో కూడా రొమారియా షెఫర్డ్ విధ్వంసం కొనసాగింది. ఆ ఓవర్లో 2 ఫోర్లు 2 సిక్స్లు కొట్టి మొత్తంగా 21 పరుగులు పిండుకున్నాడు రొమారియా షెఫర్డ్. ఇన్నింగ్స్ చివరి బంతికి 6 కొట్టినటువంటి రొమారియా షెఫర్డ్ కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రొమారియా షెఫర్డ్ 14 బంతుల్లోనే 4 ఫోర్లు 6 సిక్స్లతోటి 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే టిమ్ డేవిడ్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో 6వ వికెట్కు వీరిద్దరు కలిసి అంటే
రొమారియో షెపర్డ్ అండ్ టిమ్ డేవిడ్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 15 బంతుల్లోనే ఏకంగా 56 పరుగులు జోడించారు. అందులో టిమ్ డేవిడ్ ఒకే ఒక్క పరుగు చేస్తే షెపర్డ్ 53 పరుగులు జోడించాడు. ఇక సిఎస్కే బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పతిరానా 3 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్, శామ్ కరణ్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే నూర్ అహ్మద్ కేవలము ఒక వికెటే తీసినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు, అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చి నూర్ అహ్మద్ ఎప్పటిలాగానే పరుగులను బాగా నియంత్రించాడు. పతిరానా కూడా పర్వాలేదు అనిపించారు. అదేవిధంగా అన్షుల్ కాంబోజు, జడేజా వీళ్ళు వికెట్ తీయకపోయినప్పటికీ డీసెంట్గా పరుగులను నియంత్రించారు. అన్షుల్ కాంబోజు 3 ఓవర్లలో 25 పరుగులు, అంటే ఓవర్కి 8.3 చొప్పున పరుగులు ఇస్తే జడేజా 3 ఓవర్లలో 26 పరుగులు, అంటే ఓవర్కి సగటున 8.7 చొప్పున పరుగులు ఇచ్చాడు. అయితే ఘోరంగా విఫలమైంది మాత్రము ఖలీల్ అహ్మద్. 3 ఓవర్లలోనే ఏకంగా 65 పరుగులు ఇచ్చాడు, అంటే ఓవర్కి సగటున 21.7 చొప్పున పరుగులు ఇచ్చాడు ఖలీల్ అహ్మద్. అదేవిధంగా శామ్ కరణ్ కూడా 3 ఓవర్లలో 34 పరుగులు, అంటే ఓవర్కి సగటున 11.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఖలీల్ అహ్మద్, శామ్ కరణ్ ఘోరంగా విఫలమైతే నూర్ అహ్మద్ చక్కటి బౌలింగ్ వేశారు. ఇక అన్షుల్ కాంబోజు, జడేజా పర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. మొత్తంగా 11 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 8 విజయాలు 3 ఓటములతోటి మొత్తం 16 పాయింట్లు సాధించి మిగతా టీమ్స్ అన్నింటినీ వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకితే 2వ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్, 3వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్కి 2 జట్లకు కూడా 14 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ 2వ స్థానంలో, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లు ఆడిస్తే గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఇక 4వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లలో 6 గెలుపులు 3 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 13 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్లలో 6 గెలుపులు 7 ఓటములతోటి 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచ్లలో 5 గెలుపులు 5 ఓటములతోటి 10 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్లలో 4 గెలుపులు 5 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 12 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. 11 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ 3 గెలుపులు 8 ఓటములతోటి మరి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేట్ అయినట్లుగానే చెప్పుకోవాలి. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు చేరుకోవడానికి 0.001% మాత్రమే అవకాశం ఉంది. 99.99% ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేట్ అయినట్లే. మొత్తంగా 10 మ్యాచ్లు ఆడినటువంటి ఎస్ఆర్హెచ్ 3 గెలుపులు 7 ఓటములతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక సిఎస్కే ఈ మ్యాచ్లో ఓటమితోటి 11 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 9 మ్యాచ్లలో ఓడిపోయి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది. సో మొత్తంగా ప్లే ఆఫ్స్ రేస్లో ప్రధానంగా 5 జట్లు ముందున్నాయి. ఆర్సీబీ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కు చేరినట్లే. అఫ్కోర్స్ ముంబై ఇండియన్స్ కూడా 90% చేరినట్టుగా చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్కు చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలే ఉన్నాయి. ముంబైతో పోలిస్తే ఎక్కువ అవకాశాలు, ఎందుకంటే ముంబై 11 మ్యాచ్లలో 14 పాయింట్లు సాధిస్తే గుజరాత్ 10 మ్యాచ్లలోనే 14 పాయింట్లు సాధించింది. కాబట్టి ఆర్సీబీ తర్వాత గుజరాత్ టైటాన్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్టుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 4వ స్థానం కోసము పీబీకేఎస్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 2 జట్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్కు కాస్త అవకాశాలు తక్కువ అని చెప్పాలి. కేకేఆర్కి చాలా తక్కువ, అంటే అన్ని మ్యాచ్లు గెలవాలి. మిగతా 4 మ్యాచ్లు భారీ స్థాయిలో గెలిచినట్లయితే కేకేఆర్కు ఛాన్స్ ఉంటుంది. సో కేకేఆర్కు ఒక 20-30% అవకాశాలు ఉంటే, ఇక ఎస్ఆర్హెచ్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 0.001% మాత్రమే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ఆల్రెడీ అఫీషియల్గా ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది ప్రస్తుతము పాయింట్ల పట్టికలో వివిధ జట్ల యొక్క పరిస్థితి.